అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 20 విడత నిధుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేశారు. మనకు ఈ ఏప్రిల్ నెలలో తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 20 విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఇందులో భాగంగానే రైతులంతా కూడా ఈ లిస్టులో పీఎం కిసాన్ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలని, ఒకవేళ ఎవరికైనా పేరు లేకుండా పోతే వారు ఒకసారి ఈ యొక్క లిస్టులో చెక్ చేసుకున్న తర్వాత పేరు లేనటువంటి రైతులు తప్పనిసరిగా అప్లై చేసుకుని ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని పొందాలని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. మరి లిస్టులో ఏ విధంగా పేరు చెక్ చేసుకోవాలి, అలాగే ఇంకా పీఎం కిసాన్ 19 విడత డబ్బులు పడకపోతే ఏం చేయాలి, మరి 20 విడత డబ్బులు రావడానికి మనం ఏ విధంగా చేస్తే 20 విడత డబ్బులు మనకు రావడం జరుగుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయాలి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీరు షేర్ చేస్తే వీడియోని మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. అలాగే ఇలాంటి మరింత సమాచారం కోసం మీరు చాలామంది చేస్తున్నది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం వల్ల ఏంటంటే మీకు చాలా విషయం అనేది తెలియదు అనమాట. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అందులోనూ ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా వారికి 2,000 రూపాయలను అయితే విడుదల చేస్తూ ఉంటుంది. అంటే విడతకు 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 19 విడతల డబ్బులను అయితే పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా మనకు 20 విడత డబ్బులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి 20 విడత డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మరి చేయాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ 20 విడత డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా అర్హుల లిస్టులో పేరు చెక్ చేసుకోవాలని చెప్పింది. మరి అర్హుల లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అర్హుల లిస్టులో పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుందనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనం ఎప్పుడైతే ఇలా తెలుసుకుంటామో అప్పుడే మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా 19 విడతల డబ్బులు పూర్తయిపోయి మరి 20 విడత డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మరి 19 విడత రాని వారు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ ఇదే విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 19 విడత రాని వారు కూడా మీరు ఆ విధంగా చెక్ చేసుకుని మీరు డబ్బులు తీసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి మీరు నేరుగా మీ ఫోన్లోనే ఎవరైతే వీడియో చూస్తున్నారో వారు వీడియో చూసిన తర్వాత మీ ఫోన్ తీసుకొని మీ ఫోన్లో మీరు గూగుల్లో కానీ క్రోమ్లోకి కానీ వెళ్ళి అక్కడ pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫస్ట్ వచ్చే లింకు పీఎం కిసాన్ లింకు, ఆ లింకు పైన క్లిక్ చేసి మీరు ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రావా, అసలు ఎందుకు పీఎం కిసాన్ డబ్బులు రాలేదనే విషయాన్ని మీరు కనుక్కోవచ్చు. అక్కడ మీరు అన్నీ కూడా ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే మీ రాష్ట్రం పేరు, మీ యొక్క మండలం పేరు, ఈ యొక్క పంచాయతీ పేరు, జిల్లా పేరు, ఇవన్నీ కూడా మీ ఊరి పేరు అన్నీ ఎంటర్ చేసి పీఎం కిసాన్ ఎందుకు రాలేదని చెప్పే విషయాన్ని అక్కడే కనుక్కోవచ్చు. మరి అక్కడికి ఏదైనా కారణాలు ఉంటే ఈకేవైసీ ప్రాబ్లం చూపిస్తూ ఉన్నా, లేకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది చూపిస్తూ ఉన్నా, ఇవన్నీ కూడా చూపిస్తుంటే మీరు ఏం చేయొచ్చు అంటే అవన్నీ కూడా కరెక్షన్ చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. మరి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 19 విడత డబ్బులు పడని వారు ఇక 19 విడత మాకు పడిపోయింది, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మరి మాకు 20 విడత పైసలు డబ్బులు వస్తే చాలని చెప్పి ఎదురు చూస్తున్న మన 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతన్నలు ఏం చేయాలంటే 20 విడత మీకు వస్తుందా రాదా, 20 విడతలో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయానికి సంబంధించి మీరు నేరుగా ఇదే వెబ్సైట్లోకి పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ పీఎం కిసాన్కి సంబంధించి మీరు ఏదైతే నేను చెప్పానో ఫస్ట్ లింక్ ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్ని, మరి ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు
ఈ యొక్క పిఎం కిసాన్ మీకు వస్తుందా రాదా అని చెక్ చేసుకోవచ్చు. బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ యొక్క మా రాష్ట్రం పేరు, జిల్లా పేరు, మండలం పేరు, పంచాయతీ పేరు, మీ ఊరు పేరు అనేది అడుగుతుంది. అవన్నీ కూడా ఎంటర్ చేసి ఓకే చేస్తే మీ గ్రామంలో ఎంతమందికి పిఎం కిసాన్ వస్తుంది, అందులో మీ పేరు ఉందా లేదా, మీకు పిఎం కిసాన్ వస్తుందా రాదా అనే విషయం అక్కడ మీకు కనిపిస్తుంది. మరి దాని ప్రకారం మీరు పిఎం కిసాన్ వస్తుందా రాదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ అక్కడ ఏదైనా లిస్టులో మీ పేరు లేకుండా ఉంటే మీరు వెంటనే ఏపీలో ఉన్న రైతులైతే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళొచ్చు. అక్కడ మీరు వివరాలు అనేది సేకరించి అంటే అక్కడ ఎందుకు రాలేదనేది తెలుసుకొని దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ లిస్టులో పేరు ఉందనుకుంటే ఈకేవైసీ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు తెలుసుకుని దాని ప్రకారము ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందొచ్చు. ఈ విధంగా ఏపీ ప్రభుత్వము కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే తెలంగాణ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్నీ కూడా మనకు రైతులకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం మనకు ఈ యొక్క డబ్బులను అయితే పంపిణీ చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ మనకి పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే. మరి ఈ యొక్క పిఎం కిసాన్కి ఇప్పటివరకు 19 విడతలు పూర్తయిపోయి మరి 20 విడత మొదలు కానున్నటువంటి నేపథ్యంలో చాలా మనకు ఇది ప్రాధాన్యత అయితే సంతరించుకుందనమాట. మరి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్కి సంబంధించిన 20 విడత డబ్బులు రావాలంటే మీరు ఇవన్నీ కూడా తెలుసుకొని ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఇవన్నీ కూడా అయిందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేది చూసుకోండి మీరు. చాలామంది ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల ఈకేవైసీ లేని కారణంగా, ఎన్పిసిఐ లింక్ లేని కారణంగా ఈ కారణాల వల్ల ఏంటంటే వీళ్ళు డబ్బులు అనేది రాకుండా చేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం డబ్బులు వేసినా కూడా మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ మరొకసారి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క సాయాన్ని అయితే అందజేయబోతున్నాయి. మరి పిఎం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు డబ్బులు వేస్తూనే ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం తరపున మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. మరి ఈ డబ్బులు అనేది మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసుకోవడమే కాకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎప్పటికప్పుడు మనకు ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి, ఏపీ ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవ కానీ, తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా మీకు రావాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు కూడా లేట్ చేయకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండి ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఇవన్నీ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందుతారని చెప్తున్నాను. మరి అంతేకాకుండా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ఈ ఏప్రిల్ నెలలో పిఎం కిసాన్ 20 విడతతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అందించడానికి సిద్ధమైపోయింది. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పటికే వారికి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తుంది. మరి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 6,000 రూపాయలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు 3 ఎకరాలకు డబ్బులు విడుదల చేసి మిగిలినటువంటి వారికి డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి ఈ విధంగా మనకు ఇప్పటివరకు 3 ఎకరాలకు 18,000 రూపాయలు మాత్రమే జమ అయ్యి మిగిలినటువంటి 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాల వారికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఈ నెల 31 లోపు రైతులందరికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ద్వారా మనకు ఈ నెల లాస్ట్కి మనకు వారికి డబ్బులు అయితే మిగిలినటువంటి వారికి అంటే 4-5 ఎకరాల వారికి డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి ఇది పూర్తయిపోయిన తర్వాత పిఎం కిసాన్ కూడా మనకి వారంలో పూర్తయిపోతుంది 19వ విడత. తర్వాత ఏప్రిల్ నుంచి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ కూడా రైతులకు 20 విడత అయితే వేస్తామని చెప్పి తెలంగాణ ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి రైతులకు యొక్క డబ్బులను వేయడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ విషయాలని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇలా చేసుకుని ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయో మీకు ఎవరి హెల్ప్ లేకుండా పిఎం కిసాన్ ద్వారా కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ ద్వారా కానీ, రైతు భరోసా ద్వారా కానీ మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాల ద్వారా కూడా మీరు డబ్బులు అయితే పొందండి. ఇప్పుడే మీరు లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. లిస్ట్లో
లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ పేర్లు కనుక ఉంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పిఎం కిసాన్ సాయం మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి మరొక అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.